టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టుగా తేల్చారు. దీంతో లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్పై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ మీద బయటున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టుగా తేల్చారు. దీంతో లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్పై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ మీద బయటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, సంతోష్, లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్నటువంటి జానీ మాస్టర్ కు మరొక షాక్ తగిలింది. జానీ మాస్టర్ పైన ఒక ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ఛార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. జానీ లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. లైంగిక దాడి కేసులో తనపైన లైంగిక దాడి జరిగింది. ఈవెంట్స్ పేరుతో పలు ప్రాంతాలకు, పలు రాష్ట్రాలకు తీసుకుని వెళ్లి తనపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు అని యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు సుదీర్ఘ విచారణ జరిపారు. ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, ఏ స్టేట్స్ లో ఉన్నాడు, బంధించి కూడా తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కూడా యువతి ఫిర్యాదులో పేర్కొంది. కాబట్టి దానిపైన విచారణ జరుపుకున్నటువంటి పోలీసులు ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. లైంగిక దాడికి పాల్పడింది నిజమే అని కూడా పోలీసులు నిర్ధారించారు. సో ప్రస్తుతం తను కండిషనల్ బెయిల్ పైన ఉన్నాడు జానీ మాస్టర్. ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా సస్పెన్స్ గా మారింది. సంతోష్. థ్యాంక్ యూ రవి.